జిల్లా పెనుకొండ ఆర్టీఓ ఆఫీసులో విషాదం చోటు చేసుకుంది. కార్ల ఫ్యాక్టరీ భూ సేకరణ మీటింగ్ లో పాల్గొన్న రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆధార్ బ్యాంక్ అకౌంట్లని బలవంతంగా తీసుకుంటున్నారని, ఎక్కడ తన భూమి పోతుందోననే భయంతోనే బాలునాయక్ చనిపోయాడని రైతులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. బిందు, ప్రస్తుతం అనంతపురం జిల్లా పెనుకొండలో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భూ సేకరణ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రైతు బాలునాయక్ అక్కడికక్కడే కుప్పకూలిపోవడం, ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలోనే చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం టీడీపీ నేతలు హై డ్రామాను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భూ సేకరణకు సంబంధించి తన ఆవేదన ఆందోళన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతుకు సంబంధించి మృతదేహాన్ని హడావుడిగా ఆ పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొద్దిసేపటి కిందటే టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. అయితే కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారిస్తున్నప్పటికీ సాక్షాత్తు పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సమక్షంలోనే టీడీపీ నేతలు మృతదేహాన్ని బలవంతంగా స్వగ్రామానికి తరలించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిస్తే కార్ల ఫ్యాక్టరీకి సంబంధించి పెనుగొండ మండలంలో ఇప్పటికే 600 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. అయితే వారందరికీ 7 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్నారు. అయితే 7 కాదు 15 లక్షల రూపాయలు ఇస్తేనే తమకు గిట్టుబాటు అవుతుంది పంటలు పండే భూమి. ఎందుకంటే ఇటీవలే గొల్లపల్లి రిజర్వాయర్ కు నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లతో తాము ఒక పంట కాదు 2 పంటలు పండిస్తాం, కరువు బారి నుంచి బయట పడతామన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడిప్పుడు వస్తున్న నేపథ్యంలోనే బలవంతంగా భూములు ఎందుకు సేకరిస్తున్నారంటూ సమావేశంలో కూడా చాలా మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే బీకే పార్థసారథి అదేవిధంగా అధికారులను నిలదీయడం జరిగింది. అయితే ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా బాలునాయక్ కుప్పకూలిపోయాడు, గుండెపోటుతో మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా చెప్తున్నది ఒకటే, గత వారం 10 రోజులుగా కంటి మీద కునుకు ఉండటం లేదు. ఆధారు తీసుకెళ్లారు, అదేవిధంగా బ్యాంకు రికార్డ్స్ ని బలవంతంగా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపించింది. ధర, భూమికి సంబంధించిన ధర పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకముందే అధికారులు బలవంతంగా భూ సేకరణ చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు బాలునాయక్ ఆ మనస్తాపంతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు రోధిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను పూర్తి స్థాయిలో ఖండిస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. రైట్ శివారెడ్డి. Gracias.